ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ని మనకు చూసుకున్నట్లయితే అధికార పార్టీ కానీ అపోజిషన్ కానీ ఎవరికి వాళ్ళే కొన్ని చోట్ల ఒకరు తక్కువ ఎక్కువ కావచ్చు దాడులు చేసుకున్నారు. గురజాల ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో, చంద్రగిరి ప్రాంతంలో, మాచర్ల ప్రాంతంలో చూసినటువంటి ఘటనలు గొడవలైతే ఒళ్ళు గగురు పొడుస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే పోయి ఏమో ఈవీఎం బద్దలు కొడతాడు, సామాన్య కార్యకర్తలేమో తలల బద్దలు కొట్టుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కట్ చేస్తే పోలింగ్ తర్వాత నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నటువంటి అందరూ నేతలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అందరూ విదేశాలకు వెళ్ళిపోయారు, సేద తీరుతున్నారు. కానీ కడప సెంట్రల్ జైలు దగ్గర ములాఖతుల కోసం క్యూలు ఉన్నాయి. మాచర్లలో కొంతమంది వెళ్ళిపోయారు. సిట్ టీం ఏమో ఎఫ్ఐఆర్ మీద రెడీ చేస్తుంది. అంటే చివరగా బలి కావాల్సిన సామాన్య ఓటరైనా, నేతలేమో హాలిడేలు ఎంజాయ్ చేస్తారు, అమెరికా ఫ్లైట్లకు వెళ్ళిపోతారు, లండన్లకు వెళ్ళిపోతారు. మామూలు స్థాయి క్యాడర్ మాత్రం జైళ్ళల్లో మగ్గిపోవాల్సిందేనా? ఏంటి పరిస్థితి, ఎలా మారాలి సార్? ఒకటి, నేను చాలా టీవీలు కానీ గొడవలు ఎక్కడెక్కడ ఎంత జరిగిందని ఫాలో కాల సార్. మీలాంటి మిత్రులు మీరు వచ్చే ముందు మీ దేవి గారు చెప్తేనే నాకు కొంచెం జస్ట్ అవగాహన. నేను జస్ట్ పేపర్స్ ఇప్పుడే చూసిన సార్. ఒక 21, ఇలా 22 కదా, 20-21 ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాను. అక్కడనే ఉంటే అన్ని పేపర్లు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు 3 అవుట్లైన్ చదువుకుంటూ వచ్చిన. నేను వైలెన్స్ ఇంత అయింది అనేది కూడా టీవీ కానీ పేపర్, నేను కొంచెం వేరే ప్రాబ్లమ్స్, నా హెల్త్ ప్రాబ్లమ్స్ అదర్ ఉండడంలో నేను ఎక్కువ ఫాలో కాల. బట్ అల్టిమేట్గా నేను చూసిన సారాంశంలో ఈ దాడులన్నీ పాలకపక్షం వల్లే చేసిండ్రు. అక్కడ కాసు గారి దగ్గర కానీ, ఇక్కడ పిల్లి రామకృష్ణ గారి దగ్గర కానీ, అక్కడ భాస్కర్ రెడ్డి వాళ్ళు కానీ, తర్వాత తాడిపత్రిలో కానీ పాలకపక్షం అంటే వైఎస్ఆర్పీ చేసింది, టీడీపీ వాళ్ళు చేయాలి. ఓకే, మ్యాక్సిమం అంటే ఓట్లు వేయలేదని కొందరని ఏదో దాంట్లో ఐటమ్ చూశాను నేను. అక్కడక్కడ మాకు ఓట్లు వల్లే అని వాళ్ళ మీద దాడి, కొన్ని ప్లేసెస్లో అవుతుందో డబ్బులు ఇచ్చిన మా డబ్బులు వాపసు ఇవ్వమని, అంటే ఆ పోలింగ్ సరళి చూసి ఇవన్నీ పాలకపక్షం నుంచి వచ్చినాయి. రాంబాబు గారు అయితే మంత్రి కదా, అవును, స్పోక్స్మెన్ కదా. సో అతను ఎంత అంటే ఒక పోలీసు ప్రతిపక్ష, ఆయన ఒక నియోజకవర్గం అంటలేడు, ఓవరాల్ చెప్తున్నాడు, యాజ్ ఎ స్పోక్స్మెన్ చెప్తున్నాడు. కుమ్ముక్కైంది అధికారులు. ఎట్లా కుమ్ముక్కైతారా? పాలకపక్షం ప్రతిపక్షంతో ఎందుకు అవుతారు? కాల డబ్బులు ఇచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. నువ్వు పోస్టింగ్ ఇచ్చినావు, డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు ఎక్కువ వచ్చిండ్రు. తో అది ఒక ఆ ఓడిపోతున్నామనే ఆ కసితో ఓటర్ల మీద దాడి చేయడం. ఇవాళ నేను అనుకుంటున్న ఎలక్షన్ కమిషన్ కూడా కొందరు అధికారులను కూడా ఏదో చేసి కొత్త అధికారులు వచ్చినా వైలెన్స్ నడుస్తున్నది. అవును సార్. దీని బాధ్యత అక్కడ కాసు మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ పిల్లెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అక్కడ పెద్దారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఇండివిజువల్గా ఎక్కడైతే, అట్లే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే పోటీ చేశారో, ఎవరైతే దాడులు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళది. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పోయిందా నాకు ఐడియా లేదు, చంద్రబాబు గారు పోయింది ఐడియా ఉంది, జగన్ ఐడియా ఉంది సార్. వాళ్ళు ఇతర దేశాల కంటే ఎండలో ఎంత కాకుండా 3 నెలలకెళ్ళి కష్టపడ్డారు. ఎలక్షన్ వస్తుంది బాగా హెక్టిక్గా. ఇంత క్యాంపెయిన్ ఇంత సీరియస్గా ఏదైతుందో ఎప్పుడు జరగలేదు. నేను దాదాపు 78 నుంచి ఫాలో అవుతున్నా ఇందిరాగాంధీ. అప్పుడు 24 hours క్యాంపెయిన్. బట్ తీవ్రమైన ఎండ. నేను కూడా వెళ్ళాను కదా, నేను కూడా వెస్ట్ గుంటూరు నేను వెళ్ళొచ్చాను కదా. సో 4 days, అంతకుముందు మధ్యలో 3 రోజులు 7 రోజులు పోయాను నేను అక్కడ. ఎలక్షన్ అంటే నామినేషన్స్ కంటే ముందు, నామినేషన్ తర్వాత 4 రోజులు సార్. తో చూస్తున్న పరిస్థితి చూస్తే వాళ్ళకు డెఫినెట్లీ ఫ్యామిలీ ఇవన్నీ. కానీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఇంపార్టెంట్గా మీరు అడిగారు కనుక చెప్పవలసి వస్తుంది. వాళ్ళ కూతుర్లు ఇక్కడనే దాదాపు 1 month ఉన్నారు, క్యాంపెయిన్ చేశారు, ఓటేశారు. ఓటేసింది కూడా ఇద్దరు 18 years కనుక వాళ్ళతో ఒక స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇతర దేశాలకు పోవాల్సిన అవసరం ఏంది? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఎవ్రీడే నీకు ఏదైతుందో సమాచారం ఉంది. వైలెన్స్ అవుతుంటే వాయిదా వేసుకొని రావాలి కదా, నువ్వు వచ్చి నువ్వు అప్పీల్ చేయాలి కదా. పోనీ అక్కడున్నా కూడా నీకు అప్పీల్ చేయొచ్చు కదా. ఓకే, ఎవరైతే చట్టం తన చేతులు తీసుకొని ఇటువంటి చర్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. సిగ్గు లేదు. ప్రతిఘటన అంత తీవ్రంగా మాత్రం తెలుగుదేశము అంటే కూటమి వల్లే సఫర్ అయింది. ఓకే, ఎక్కడ కానీ అంటే పాలకపక్షం వాళ్ళు అటాక్ చేసినట్టుగా నేనైతే చూడలే. ఇట్ మే బి జరగవచ్చు. మ్యాక్సిమం అటాక్ అంతా
పాలకపక్షం వాళ్ళు ఓట్లు వేయలేదని లేకపోతే కసితో ఏదైతుందో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళతోటి పాలకపక్షం నుంచి ప్రతిపక్షంకు చేరి టీడీపీ కూటమిలో చేరి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద దాడి జరిగింది. నేను చూసిన సారాంశం ఈ 3 రోజుల పేపర్లు ఏదైతుందో ఈరోజు మార్నింగ్ చూశాను. దాదాపు ఒక 1 అవర్ ఒక విఐపి గారి ఇంట్లో ఉన్నాను. వారు వేరే కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఏదైతుందో ఆ పాత పేపర్లు ఆ 3 పేపర్లు అట్లే బెండలు ఉంటే అవి చూసి చదివాను. మీలాంటి వాళ్ళు ముందు వచ్చే ముందు మీరు కొంత ఇన్ఫర్మేషన్ మీ టీం ఇచ్చిన దాని మీద నేను ఒక కామన్ సెన్స్ తోటి చెప్తున్నాను. ఇప్పటికైనా ఈరోజు ఎంత అండి 22 సార్ 9 ప్లస్ 4th కౌంటింగ్ 9, 3, 12 నిజంగా నీతి నిజాయితీ ఉంటే రాజకీయ నాయకుల లక్ష్యాన్ని ఉంటే ఇప్పటికైనా రిటర్న్ రావాలి లేదా అక్కడి నుంచి అప్పీల్ చేయాలి. ఈవెన్ చంద్రబాబు గారు కూడా టీడీపీ వైపు నుంచి ఏదైనా దాడులు జరుగుతాయి పాలకపక్షం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా అప్పీల్ చేయాలని ఎక్కడ కనిపించలేదు. నాకైతే ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపించదా? లేదు సార్. మేము దాడులు ఎవరైనా చేస్తే చట్టము వాళ్ళ చేతుల్లో తీసుకొని మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. మేము వాళ్ళు దాడులు చేసిన పాలకపక్షం వాళ్ళు యూ రిజిస్టర్ ఏ కంప్లైంట్, చట్టం మీ చేతుల్లో తీసుకోకండి. రేపు 4 వరకు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయని అప్పీల్ చేయాలి కదా, చేయాలి. ప్రతిపక్షం కూడా చేయాలి కదా సార్, పాలకపక్షం కూడా చేయాలి కదా. ఇద్దరు తప్పే. ఇంకోటి వాళ్ళు స్వేద తీర్చుకుంటానికో సోషల్ ఫిల్టర్ పోయినరా అది పోయినరా ఇట్ ఈజ్ 3 నెలలు అంటే టైర్డ్ అయిపోయింది కదా సార్. అవును సార్. సరి అయిన సమయపు తిండి లేక నిద్ర లేక రిలాక్స్గా రిజల్ట్ కోసం వెయిట్ చేద్దామని స్వేద తీసుకుంటానికి పోవడం తప్పులేదు. ఇది కామనే. ఎవరైనా ఏదైతుందో హెక్టిక్ ఏదన్నా ఒక పరిశ్రమ పెడుతున్నాం, ఒక హోటల్ పెడుతున్నాం, హెక్టిక్ యాక్టివిటీ ఉన్నాక అంతా కంప్లీట్ అయినాక ఇనాగరేషన్ అయిపోతుంది హోటలో పరిశ్రమను కదా. దాని తర్వాత ఏదైతుందో రన్నింగ్ అవుతుంటుంది. ఆరాంగా పోయి ఒక 10-15 రోజులు ఫ్యామిలీతో ట్రిప్ చేస్తారు. ఎందుకంటే ఆ పీరియడ్లో ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేయరు కదా. కానీ వాళ్ళ కూతుర్లు వచ్చిండ్రు, ఇక్కడ ఓటేసిండ్రు, వెళ్ళే అవసరం లేకుండే. నిజంగానే వాళ్ళు రాలేదంటే మీరు పోవాల్సిండే. ఇప్పటికైనా మీ డైల్ న్యూస్ ద్వారా ఓకే మాకుండే ఆ కుటుంబ సంబంధించిన మానవీయ కోణంతో దేవుని నమ్ముతావు, దేవుడు అంటావు, ఒక మనిషి అయ్యేది ఉంటే నువ్వు చదువుకున్నవాని, సంస్కారం ఉన్నవాని, ఇప్పటికైనా అక్కడి నుంచి డైలీ అపీల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ నేషనల్ మీడియా ఎవరిని మేము ఏదైతుందో సహించలేదు. యూ షుడ్ ఇన్స్ట్రక్ట్ డీజీపీ. ఎవరు మా పార్టీ వాళ్ళు అయినా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఏదైతుందో యూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయండి అనే అధికారులతో రివ్యూ చేయాలి కదా. యువర్ ద చీఫ్ మినిస్టర్. అవును సార్, బాధ్యత ఎక్కువ. కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ కాదు నువ్వు. డిజాల్వ్ చేస్తేనో కేర్ టేకర్. యువర్ ఫంక్షన్ పాలసీ మ్యాటర్ తీసుకోరాదు. రెగ్యులర్ ఫైల్స్ కూడా ఈ కెన్ మూవ్ చేయొచ్చు అని. అటువంటిది కనీసం ఏదైతుందో ఒక 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించినావు. ఇక్కడ ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి అధికారులందరినీ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటూ ఉంటాయంటే అందరి మీద 100 మంది మీద కేసులు పెడతా ఉంటే, కొందరి మీద నాన్ బెయిలబుల్ పెడతా ఉంటే దాని గురించి నీ పార్టీ ఇక్కడ ఉండే మంత్రులు కానీ మీరు కానీ దాన్ని చేయలేదంటే తప్పు కదా. అలాగే బాబు గారు కూడా ఏదైతుందో ఈ షుడ్ బి ద అపీల్ ఈ తరఫు నుంచి అయ్యేది ఉంటే. దీంట్లో చూశాను మా మీదే దాడులు అయితే అని ఒక చిన్న ఐటమ్, ఓ 2 కాలం ఐటమ్ ఏదో 3 పేపర్లో చూశాను నేను. మనం ఈ 3 days కింది దాంట్లో వచ్చేది నిజంగానే కరెక్టే అయింది అనుకుందాం. టీడీపీ వాళ్ళు అక్కడ ఊళ్ళో స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు దాడికి వస్తే వీళ్ళు ప్రతిదాడి చేసిండ్రు. నువ్వు దాడి చేస్తే నువ్వు దాడి చేయాలని లేదు కదా. చట్టం అతను చట్టానికి వ్యతిరేకమవుతాడు, నువ్వు కూడా బ్రేక్ చేసినాక ఇద్దరు కేసు అవుతుంది కదా. యూ షుడ్ రిజిస్టర్ ద కేసు. పోలీస్ ఉంది, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. యాక్షన్ తీసుకున్నప్పుడు యూ షుడ్ గో ద కోర్ట్ అండ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు అధికారులు అట్లా ఇస్తున్నారు అనుకోండి, పార్టీ తరఫున ఇస్తుండ్రు. కానీ ఇది ఏదైతుందో మానిటరింగ్ చేయవలసిన బాధ్యత పాలకపక్షము ప్రతిపక్షముది. ఇతర దేశాలకు పోవడం పవన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకెవరన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు. కానీ అక్కడ నుంచి కూడా మానిటర్ చేయొచ్చు ఇప్పుడున్న సాధన ప్రకారం. అవును సార్. యూ కెన్ గివ్ ద కమ్యూనికేషన్ చాలా ఎక్కువ ఉంది కదా. కమ్యూనికేషన్ ఉంది. ఈవెన్ భాజపా అక్కడి నుంచి ఏదైతుందో నువ్వు టీవీకి ఏదైతుందో ఇవ్వచ్చు, అన్ని ప్రింట్కి పంపచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. నువ్వు ఏదైతుందో ఇవాళ రేపు ఇది వచ్చింది కదా సార్,
కంప్లీట్ sir. ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఏదైతుందో యూ కెన్ స్క్రీన్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే పార్టీ పురమాయించాలి, ఎక్కడైతే గొడవలైనో వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వాలా. పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ నిజంగానే పాలకపక్షం మీద వీళ్ళు దాడి చేసిండ్రు. ఇది వాళ్ళ తప్పు. అంటే ఇది నా ఆలోచన, వాళ్ళ ఆలోచన ఎలా ఉందా. బట్ ఇతర దేశాలకు పోవడం తప్పు కాదు. ఈరోజు వచ్చింది అంటే ఇక్కడ ప్రజలు సఫర్ అవుతా అంటే వీళ్ళు దేశాలు తిరుగుతుండ్రు అనేది ఒక దాంట్లో ఐటమ్ వచ్చింది. బట్ తప్పు లేదు. 3 నెలలు వాళ్ళు కష్టపడ్డారు. జస్ట్ ఫ్యామిలీ లైఫ్ను ఏదైతుందో పిల్లలు తీసుకొని వాళ్ళతో గడపడానికి పోయింది. తప్పేం లేదు.